a plus b whole square equals to a square plus 2ab plus b square. Next one, a minus b whole square equals to a square minus 2ab plus b square. Next one, a plus b into a minus b equals to a square minus b square. Next one, a square plus b square into a square minus b square equals to a to the power of 4 minus b to the power of 4. Next one, a plus b whole cube equals to a cube plus b cube plus 3ab into a plus b. Next one, a minus b whole cube equals to a cube minus b cube minus 3ab into a minus b. Next one, a square plus b square equals to a plus b whole square minus 2ab. a square plus b square ఈక్వల్స్ టు దీనికే ఇంకో రకంగా కూడా రాయొచ్చు, a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2. నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2. ఈ పై రెండింటిని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా మనకి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అదే ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేయాలి. ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్, ఈ రెండింటిని మనం ఏ అనేది ఎక్స్గా బి అనేది 1/xగా తీసుకుంటే దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x అవుతుంది. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఆన్సర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. అదేవిధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్, దీని ఫార్ములా ఏ విధంగా వస్తుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. ఇక్కడ కూడా ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మైనస్ 2 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు k, that equals to x square plus 1/x square equals to k square minus 2. x minus 1/x equals to k, that equals to x square plus 1/x square equals to k square plus 2. ఇది ఏ విధంగా వస్తుంది, క్వశ్చన్ వస్తే ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఇక్కడ మనం చూద్దాం. x plus 1/x equals to k, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగితే మనము దీనికి ఫార్ములా మనం ఏం యూజ్ చేయాలంటే కే స్క్వేర్ మైనస్ 2 అనే ఫార్ములాని యూజ్ చేయాలి. ఎలా అంటే సపోజ్ ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 3 అని ఇచ్చాడు అనుకోండి, అంటే 3 అనేది ఇక్కడ కే అని మనం అనుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడుగుతాడంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అని అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆన్సర్ మన ఫార్ములా మనకు తెలుసు కదా, కే స్క్వేర్ మైనస్ 2 అనేది, దాన్ని ఇక్కడ అప్లై చేయాలి. కే అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు 9 మైనస్ 2. ఆన్సర్ ఇక్కడ 7. అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ టు 7 ఎంత అవుతుందంటే 7 అని వస్తుంది. ఈ విధంగా మనము ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు కే, దట్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఎంత అవుతుంది అంటే మనం ఇక్కడ కే క్యూబ్ మైనస్ 3k అనే ఫార్ములాని యూజ్ చేయాలి.
నెక్స్ట్ వన్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు కే, దట్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్. ఎంత అవుతుంది అంటే ఇక్కడ కే క్యూబ్ ప్లస్ 3k ఫార్ములాని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్స్ టు ఏ అని ఇస్తే దానికి మనం 1/x ప్లస్ 1/x ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2. అలాగే x² ప్లస్ 1/x² ఈక్వల్స్ టు ఏ, దట్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ మైనస్ 2 అవుతుంది.